गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। లలితా సహస్రనామ స్తోత్రంలో తరువాతి నామం నిరంతర. అమ్మవారిని నిరంతర అన్న నామంతో కీర్తిస్తున్నారు. అంతర అనేటటువంటి మాటకి అర్థం ఎడమగా ఉండుట. మనం తెలుగులో ఓ మాట అంటాం కదా, ఆయన ఫలానా వారితో ఎడంగా ఉంటారండి అంటే ఇద్దరి మధ్య కొంత దూరం ఉంది, ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం ఉంది అని. ఆ ఎడమ, దూరము, వ్యత్యాసము ఇవన్నీ కూడా ఆవిష్కరించేటటువంటి పదం అంతర. నిరంతర ఆమె ఎడమ లేనిది, దూరము లేనిది అని. ఇప్పుడు ఈ దూరము అనేటటువంటి మాట ఎందుచేత వస్తుంది అంటే భేదము చేత కల్పింపబడుతుంది. ఉదాహరణకి ఒక ఆవుకి మనకి భేదం ఉందా లేదా? అప్పుడు రెండిటికి ఉపాధిరీత్యా దూరం ఉంది. ఈయన మనుష్యుడు, అది ఆవు. ఈయన మనుష్యుడు, అది కుక్క, అది ఏనుగు, ఇది చెట్టు. ఉపాధుల రీత్యా రెండిటి మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. కానీ జగన్మాత యొక్క విశేషం ఏమి అంటే ఆమె యందు ఈ ఆంతరం ఉండదు. ఆమెకు ఇది హేయమని, ఇది ఉత్కృష్టమని ఉపాధులతో కానీ ఇతర విషయములతో కానీ ఆమెకు ఏ విధమైనటువంటి సంగము ఉండదు. అన్నిటి యందు ఏకభావనతో ఉంటుంది. అన్నిటి యందు ఆమె అనుప్రవేశించి ఉంటుంది. ప్రతి ఉపాధి యందు ఉంటుంది. నిజానికి అంతర్బహిష్యత సర్వం దృశ్యతే శ్రూయతే పివా. చూసే దాంట్లో, వినే దాంట్లో, కనపడే దాంట్లో, వినపడే దాంట్లో సర్వే సర్వత్రా ఆమె వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపకత్వమునందు నేను ఇందులో ఉండడమా అనేటటువంటి భావన ఆవిడికి ఉండదు. ఎడమ, దూరము ఆమెకు అన్వయం కావు. ఆమె సమస్త ప్రాణుల యందు ప్రవేశించి ఉంటుంది. ఆ కారణం చేత ఏమవుతుంది అంటే ఆమె యొక్క వ్యాపకత్వంలో సజాతీయమైనటువంటి భేదము అంకురించదు. సజాతీయ భేదము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకే లక్షణం కలిగినటువంటి ఒక గణమునందు అంటే ఒక సమూహమునందు భేదములు ఉంటాయి. అందరూ మనుష్యులే, కానీ మళ్ళీ మనుష్యులలో స్త్రీలు పురుషులు, మళ్ళీ పురుషులలో పొడుగువారు పొట్టివారు, మళ్ళీ స్త్రీలు, మళ్ళీ స్త్రీలలో వాళ్ళలో కూడా ఏదో పొడుగువారు పొట్టివారు, ఇలా భేదాలు ఉంటాయి. సజాతీయ భేదములు అంటారు. ఒకే రకమైనటువంటి సమూహమునందు కూడా భేదములు ఉంటాయి. ఆయన పెద్దవారు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీడు పసివాడు, ఆయన యవ్వనంలో ఉన్నవాడు, ఆయన పండితుడు, ఈయన పామరుడు, ఆయన ధనవంతుడు, ఈయన నిర్ధనుడు, ఆయన పొడుగు, ఈయన పొట్టి, ఆయన తెలుపు, ఈయన నలుపు, ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయి. కాబట్టి సజాతీయ భేదములు అంటారు. ఒకే గణమునందు భేదములు ఉంటాయి. అవి మనకుంటాయి, మన దృష్టికోణంలో ఉంటాయి. కానీ ఆమె యందు ఇవేమీ ఉండవు. ఆమె అంతటా ఒకే రీతిలో విస్తరించి ఒకే రీతిలో వ్యాపకత్వంతో ఉంటుంది. రెండవది, ఆమె యందు విజాతీయ భేదములు ఉండవు. విజాతీయ భేదము అంటే ఇందాక నేను మీతో మనవి చేశానే, ఇది ఆవు, అది గుర్రము, ఇట్లాంటి భేదాలు ఆవిడకు ఉండవు. ఉపాధులతో సంబంధం లేదు. అన్నిటా ఆమె పరివ్యాప్తమై ఉంటుంది. ఇలా ఉండడంలో కూడా ఒక చమత్కారం ఉంటుంది. మనుష్య జన్మ ఎత్తినప్పుడు మనుష్య జన్మలో దేని మీద ఆసక్తి బాగా పెంచుకున్నాడో అదే చివరి ఊపిరిలో మనసు తలుచుకుంటుంది.
అది మనసుకు ఉండేటటువంటి లక్షణం. ఎందుకంటే మనసు యొక్క కదలిక ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రించారనుకోండి మనసు నిలబడుతుంది. ఊపిరి వేగంగా తీస్తున్నారనుకోండి మనసు తీవ్రంగా కదులుతుంది. అందుకే కామమునందు కదులుతుంది మనసు, తీవ్రంగా కదులుతుంది. క్రోధమునందు కదులుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు చూస్తే ఊపిరి చాలా వేగంగా తీసి వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఆ వ్యగ్రత స్పష్టంగా కనపడుతుంది. కామక్రోధముల రెండిటి యందు కూడా ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెడుతూ ఉంటారు. కారణం మనసు తీవ్రంగా కదిలిపోతూ ఉంటుంది. ఈ మనసు తీవ్రంగా కదిలిపోయేటటువంటి లక్షణము దేని ఎందైతే ఉందో అది అమ్మవారి యందు ఉంటుంది అని చెప్పడం అసందర్భం. కాబట్టి ఆమెకి అసలు భేదం అనేటటువంటిది గోచరించే అవకాశమే ఉండదు. కానీ మనకి ఆ భేదం సామాన్యంగా కాదు, సజాతీయ భేదం విజాతీయ భేదం దగ్గర కూడా ఆగం. నిజానికి మళ్ళీ మనలో మనకే స్వగత భేదం అని ఉంటుంది. నేను అంటాడు, నేను అన్నప్పుడు మళ్ళీ నేనుకు నాది చేరుస్తాడు. నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా నోరు, నా ముఖం, నా నుదురు అంటే మళ్ళీ నేను అన్న ఒక్క శరీరంలోనే మళ్ళీ భేదాలు. ఇది ఈ అవయవం, ఇది ఈ అవయవం, ఇది జ్ఞానేంద్రియం, ఇది కర్మేంద్రియం, ఇన్ని భేదాలు మనకి నిరంతరం గోచరిస్తూ ఉంటాయి. కానీ అమ్మవారికి మాత్రం అట్లా గోచరించవు. ఎందుకు గోచరించవు అంటే ఆమెకు అసలు ఏ విధమైనటువంటి ఆ భేద బుద్ధి లేకుండా అంతటా దేని యందు ఎడమ దూరము పాటించకుండా ఆమె అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ వ్యాపకత్వం గురించి ఆదిశంకర భగవత్పాదులు గౌరీ దశకము అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. నాకు ఎప్పుడైనా గౌరీ దశకం చదువుతుంటే అనిపిస్తూ ఉంటుంది, అసలు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు గౌరీ పూజ చేసేటప్పుడు కొంతమంది నేర్చుకుని ఈ గౌరీ దశకం చదవడం అనేటటువంటిది అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందులో ఆయన గౌరీదేవిని స్తుతి చేసినటువంటి విశేషం అంత అద్భుతంగా ఉంటుంది. ఆవిడ స్మరణ చాలు అంత గొప్పది. ఆ తల్లి మీద అంత అద్భుతమైన స్తవం చేశారు శంకరాచార్యులు వారు. ఆ చేసినప్పుడు గౌరీ దశకంలో ఆయన ఒక మాట అన్నారు, యస్యామోతం ప్రోతమశేషం మణిమాల సూత్రే యద్వక్యాపి చరం చాప్యచరంచ తామధ్యాత్మజ్ఞానపదవ్యాగమనీయాం గౌరీమంబా అమృహాక్షీ మహామీడే. అమ్మ, నువ్వు నిజానికి ఒక రూపంతో ఉండేటటువంటి లక్షణం ఉన్నదానవు కానీ కావు. పైకి కనపడకుండా మణులు దారము చేత గ్రొచ్చబడినప్పుడు దారము మణుల యందు ఎట్లా వ్యాపించి ఉంటుందో, మణులన్నిటినీ కూడా దారము ఎట్లా పట్టుకుని ఉంటుందో అట్లా ఈ చరాచర ప్రపంచమునందంతటా కూడా నిజానికి నువ్వే వ్యాపించి ఉన్నావు. నువ్వు లేనిది ఏమీ లేదు. అంతా నువ్వు వ్యాపించి ఉన్న కారణం చేతనే ఈ చైతన్యం ఉంది, ఈ మంగళప్రదత్వం ఉంది, ఈ కదలికలు ఉన్నాయి. అది నువ్వు అట్లా వ్యాపించి ఉండకపోతే వెంటనే అది శవం, చైతన్యరహితమైపోతుంది, జడమైపోతుంది. జడమైపోగానే ఆ మంగళప్రదత్వం పోతుంది. ఆ జడత్వం కూడా మళ్ళీ చైతన్యము లేక జడమైపోవడం ఒక ఎత్తు అయితే, చైతన్యము ఉండి కూడా జడత్వం ఉంటుంది కొంతమంది ఎందు. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే కదలిక ఉండదు, స్పందన ఉండదు. ఇప్పుడు మీరు ఒక రాయి దగ్గరికి వెళ్ళి రాయిని తన్నారనుకోండి, అది తంతే చాలా ప్రమాదం, కానీ తనదు. జడత్వం మనిషికి ఉండకూడదు. మనిషి ఎట్టి పరిస్థితుల్లో జడత్వాన్ని పొందకూడదు. జడత్వం అంటే ఏమిటంటే ప్రతిస్పందించుట. ఒక విషయాన్ని విన్నారనుకోండి, ఇది మనం పట్టుకోవాలి, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి, ఒక విషయాన్ని బాగా పరిశీలించి తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం సంకల్పం ఒక ఎత్తు, అసలు అది రావడమే చాలా గొప్ప. ఎందుకనంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప అసలు సత్సంకల్పం కలగదు.
సత్సంకల్పం మనిషిలో కలగాలి అంటే దానికి కూడా కొన్ని కోట్ల జన్మల యొక్క అదృష్టము పుణ్యఫలము ఉంటే తప్ప అసలు మంచి వాంగ్మయాన్ని పరిశీలిద్దాం, మంచి పుస్తకాలు చదువుదాం, వాటి గురించి తెలుసుకుందాం అనే జిజ్ఞాస కలగదు. ఒకవేళ జిజ్ఞాస కలిగిన, సంకల్పం కలిగిన, అసలు ఆ పుస్తకం తెచ్చుకోవడం, ఆ పుస్తకం పెట్టుకోవడం, పుస్తకం విప్పడం, పుస్తకం చదవడం, చదివినది తానవడం, ఇవి అంత తేలిక విషయాలు కావు. ఇవన్నీ జరగాలి అంటే పరదేవతానుగ్రహం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. పరదేవతానుగ్రహం దేనికి కలుగుతుంది? త్రికరణ శుద్ధిగా జిజ్ఞాస ఉంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. ముందు అసలు ఆ సంకల్పం ఉండాలి. అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తూనే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణ చరితే పథి అంటారు మహర్షి. ఈష సంకల్పమును పొందారు హనుమ. కొన్ని కోట్ల వానరములు ఈ 100 యోజనముల సముద్రమును మేము దాటలేము అని సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చుండిపోతే ఆయన ఒక్కరే నేను వెడతాను, మార్గమాలోకేందూరాదూర్ధ్వం ప్రణీతీక్షణ రురూత హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. నేను ధైర్యంగా ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటుతాను, లంకాపట్టణానికి వెడతాను, రావణపాలిత అయిన లంకలో సీతమ్మను అన్వేషిస్తాను. అలా అనాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ సంకల్పానికి. అందులో త్యాగం ఉన్నది. ఎవరి కోసం? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు. ఆయన కొరకు అందులో ఏం లేదు. రామార్థం వానరార్థంచ, భగవంతుని ప్రీతి కొరకు, వానరుల యొక్క కీర్తి కొరకు, ఈ రెండిటి కోసం అంతటి మహాసముద్ర తరణం చేశారు. అట్లా చెయ్యాలి అంటే అందరూ ఎక్కడ చేస్తారు? అందుకే మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు, ఆయన ఒక్కరే బయలుదేరారు. అది సౌందర్యం, అది సుందరకాండ. కాబట్టి అసలు ముందు మనసుకి ఆ శక్తి లేకుండా, మనసుకి ఆ జవం లేకుండా ఏ కార్యాన్ని సాధించలేరు. అందుకే నిజానికి సుందరకాండ ప్రారంభం తతో రావణనీతాయ అనడం కన్నా అసలు సుందరకాండకి కావలసినటువంటి పునాది పైకి కనపడకుండా కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో వేశారు మహర్షి. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. మనస్సమాధాయ మహానుభావో, ఆ మనసుతో అటువంటి సంకల్పాలు చేయడం, అంత గొప్ప సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్ప సిద్ధి కొరకు అంత అకుంఠిత దీక్షతో నిలబడగలగడం, అటువంటి ప్రయత్నమునందు ఊంచుకోవడం, వచ్చేటటువంటి విఘ్నములను అనుకూలమైన వాటిని ప్రతికూలమైన వాటిని కూడా పరిహరించుకోగలగడం, ధృతి దృష్టిర్మతిద్రాక్షం స్వకర్మసు నసీదతి, అవేమంత చిన్న విషయాలు కావు. కాబట్టి ఆ తల్లి అంతటా వ్యాపించి ఉన్నది. మణులయందు దారము కనపడదు, కానీ ఆ దారం ఏ కారణం చేతనైనా పెరిగిపోతే ఇన్ని మణులు నేల రాలిపోతాయి. పూలదండకి అందంగా పువ్వులు కనపడుతుంటాయి, కానీ నిజానికి ఆ పువ్వులన్నింటినీ గుదిగుచ్చి పట్టుకున్నది ఎవరు? దారం. ఆ దారం పైకి కనపడదు. నిజానికి ఆ పూల హారం యొక్క సౌందర్యం అంతా లోపల ఉన్నటువంటి దారం, అది పట్టుకోవడం వల్ల అలా ఉంది. అమ్మవారు కూడా ఈ చరాచరాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా నామరూపాలతో కనపడుతూ ఉంటుంది. ఇది కొబ్బరి చెట్టు, ఇది గడ్డి, ఇది గులాబీ చెట్టు, ఈయన మనుష్యుడు, అది గుర్రము, ఇది గాడిద, ఇది కుక్క, ఇది పంది, ఇది పాము, ఇది ఆవు, ఇలా కనపడుతుంటాయి. కానీ నిజానికి అవన్నీ కూడా అమ్మ చేత పరివ్యాప్తమైనటువంటి కారణం చేత ఆ సౌందర్యాన్ని అలా పుణికిపుచ్చుకున్నాయి. ఆ చిగురుటాకు వేయడంలో, ఆ పువ్వు పూయడంలో, ఆ పిందె వేయడంలో, ఆ కాయ కాయడంలో ఆ అందం ఎక్కడిది అంటే ఆ చైతన్య ప్రవాహము చేత వచ్చింది. ఆ చైతన్యం మనకు అవధి లేదు, దానికి అరమరిక లేదు, దానికి దూరం లేదు, ఎడమ లేదు, అది అంతటా వ్యాపించింది, దానికి ఏ భేదం లేదు. అలా చేసింది కాబట్టే పునర్జన్మలు వస్తున్నాయి. అందున మనుష్య జన్మయందు మనసు చిట్ట చివర ఏ సంకల్పం చేస్తుందో అదే పునర్జన్మకి హేతువు. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు,
వటుర్వాగీహి వా ఇతిరేపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. మనసు ఎప్పుడూ భగవంతుని యందు రమించడం అలవాటైపోతే అంతకన్నా ప్రీతి మాత్రం ఇంకేం కాదు. అయితే మనసు ఆఖరణ భగవంతుణ్ణి స్మరిస్తుంది. ఏది ఎక్కువ ప్రీతి పాత్రమో దానినే మనసు పట్టుకుంటుంది. అప్పుడు ఆ భగవంతుడు కనపడి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు. ఆఖరి స్మరణ మనది ఏది ఉంటుందో అదే పునర్జన్మకు హేతు అవుతుంది. అప్పుడు చేసిన పాపపుణ్యములను బట్టి దేని యందు సంగము పెంచుకున్నాడో అది కదా కనపడుతుంది. అప్పుడు దాన్ని అనుభవించడానికి శరీరం మారుతుందా? ఇంకొక శరీరంలోకి వెళ్ళాలాయా? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి తథా విహాయ తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దీహి. భాగవతంలో వర్ణిస్తారు, ఒక గొంగళి పురుగు ఒక ఆకు మించి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే, ఏదో కొంచెం గాలి వేసి ఆ ఆకు దగ్గరికి రాగానే ఇలా తల కొద్దిగా పైకెత్తి ఆ ఆకుని పట్టుకుంటే ఆకు అలా నిలబడిన తర్వాత కొద్దిగా వెనక శరీరాన్ని జరుపుకుంటూ ముందు ఆకు మీదకి మార్చుకుంటూ ముందు ఆకు మీదకి శరీరం అంతా వెళ్ళిపోయిందన్న తర్వాత ఆఖరి భాగాన్ని ముందు ఆకు మీదకి లాగేసి వెనక ఆకుని వదిలేస్తుంది. మాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. జీర్ణమైపోయిన శరీరాన్ని జీవుడు వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకోవడం అలాగే ఉంటుంది. కాబట్టి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాతి సంయాతి నవాని దీహి. జీర్ణమైపోయిన వస్త్రం వదిలిపెట్టినట్టు శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇలా మరి శరీరం తీసుకుని పాపపుణ్యాలు అనుభవించాలంటే అందులోనూ చైతన్యం ఉండాలా? అంతేగాని ఇది బొద్ది ఇంకా ఇందులోకి నేను వెళ్ళను, ఇది బల్లి నేను వెళ్ళను అంటే మరి వాటి రూపంలో పాపపుణ్యాలు ఎలా పూర్తి అవ్వాలి? పూర్తి అవ్వాలంటే ఆవిడకి ఆ అరమరిక కానీ ఆ ఎడం కానీ ఆ దూరం కానీ ఆవిడ యందు ఉండవు. ఆవిడ ప్రతిదాని యందు వ్యాపించి ఉంటుంది. అందుకంటున్నారు శంకరాచార్యులు వారు, ఆవిడ గొప్పతనం ఎక్కడుందో తెలుసా గౌరీదేవి? ఆవిడే నిజానికి ఈ ప్రపంచమంతటా కూడా మనులలోని దారము వలె పరివ్యాప్తమై ఉన్నది. ఆ తల్లి జ్ఞాన పదవ్యాగమనీయాం, ఆధ్యాత్మ విద్య చేత అంటే తరచి భగవద్భక్తి చేత పరిశీలించగా ఆమె జ్ఞాన దృష్టికి గోచరిస్తుంది. అటువంటి వారిని అనుగ్రహించడం కోసం అంతటా నిండిపోయినటువంటి రూపం, అంతటా నిండిపోయిన శక్తి ఒక రూపాన్ని ధరించి కనపడుతుంది. అలా కనపడితే ఋషులకు ఇది ఇటువంటి రూపమైంది. అప్పుడు ధ్యాన శ్లోకాలు వస్తాయి. అది ఎవరి కోసం అంటే ఒక రూపంతో చూడాలి. అంతటా నిండిపోయిన నిన్ను నేను ఎలా చూడగలను? ఇంత ఉపకారం చేస్తున్నావు, ఒక్కసారి కనపడకూడదు ఆ రూపంతో? ఇలా నిండిపోయినటువంటి రూపాన్ని చూడడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా పాదాలు పట్టుకుంటాం? ఎట్లా ఉపచారం చేస్తాను? నీకు సాధ్యం కాదు కదా. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ మహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత అంటారు శంకరులు శివానంద లహరిలో. అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అంటే ఆయనకి ముచ్చటగా ఓ పంచెల చాపు ఇద్దామంటే ఎంత పంచెల చాపు నీయించను? ఆకాశమంత పంచెల చాపు నీయగలిగినటువంటి వ్యక్తి ఉంటాడా? ఎక్కడి నుంచి తేను, ఎలా కట్టను? నువ్వు కట్టుకున్నావని ఊహెలా చేయను. కాబట్టి నా కోసం ఒక్క రూపంతో రా, చూడాలనుంది అని భాగవతులు పరితపిస్తే పరిత్రాణాయ సాధూనాం, అట్లా పరితపించినటువంటి భక్తుల కొరకు అనంతమైనటువంటి సర్వవ్యాపకమైన చైతన్యం ఒక రూపాన్ని ధరించి వచ్చింది. అప్పుడు ఆ రూపంతో వస్తే కామాక్షి. అంతటా నిండిపోయిందంటే ఎలా చూస్తాం? చూడలేము కదా. అప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కామాక్షిని ఆపాదమస్తకం చూసి, ఆవిడ పాదాలు చూసి, ఆ పాదాలకి తల తాటించి నమస్కరించి పరవశించిపోతాం. కాబట్టి ఎదురుగుండా ఒక రూపంతో రాకపోతే భాగవతులకు సేవ చెయ్యాలన్న కోరిక ఎలా తీరుతుంది? ఆ నిరతిశయ ప్రీతి కలిగినటువంటి వారి కొరకు ఆమె ఒక రూపాన్ని ధరించి వచ్చి కనపడుతోంది.
అది ఆమె యొక్క కారుణ్యం, ఆ హద్దు లేనటువంటి దయ. అటువంటి తల్లివి. గౌరీం అంబా, ఓ అమ్మ గౌరీ, అంబురుహాక్షి మహామీడే తల్లి, నువ్వు పద్మముల వంటి కన్నులతో ఉంటావు. అసలు ఆ దశకం చదవాలి మీరు ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ గౌరీ దశకం. నిజంగా అది నాకు అనిపిస్తుంది, గౌరీదేవి ఇంట్లో ప్రతి వాళ్ళు తెచ్చుకుపెట్టుకుంటారు కదా, కాబట్టి అది నోటికి రావాలి, చదవాలి, పెళ్ళిళ్ళల్లో చదవాలి చక్కగాను. అందులో ఆడపిల్లలు ఉండి పెళ్లి చేసేవాళ్ళు ఆ గౌరీ దశకాన్ని నేర్చుకుని గౌరీ పూజ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని చదవాలి. కాబట్టి అంత గొప్ప తల్లి ఆమె. ఈ ప్రపంచమంతటా కూడా మణులలోని దారము వలె నిండి ఉన్నది. పైకి కనపడకపోయినా నిజానికి చైతన్య స్వరూపిణి అయి ఉన్నది ఆ తల్లే. కాబట్టి అంత గొప్ప తల్లి. అందుకే భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చేశాడు అర్జునుడు. అంటే భగవంతుణ్ణి విశ్వమంతటా వ్యాప్తి చెందినవాడిగా చూశాడు. మీరు ఆ విశ్వరూప సందర్శనము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అది కూడా ఆయా పరిస్థితిని బట్టి అట్లా ఉంటుంది. భాగవతంలో యశోదకి కనపడినటువంటి విశ్వరూపం ఒకటి, చరాచరాత్మక జగత్తంతా కూడా వ్యాపించి కనపడ్డాడు. అర్జునుడికి కనపడినటువంటి రూపంలో ఏమైందంటే సృష్టిస్థితి లయాత్మకంగా కనపడ్డాడు. అందుకే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, ఈ వీరులందరినీ చంపేస్తున్నవాడిని నేనే. అందుకే మీరు మహాభారతం చదివితే ఒక అద్భుతం కనపడుతుంది. భారత యుద్ధం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ వచ్చి అర్జునుడికి దండలు వేస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారు, సన్మానాలు చేస్తున్నారంటే నిజంగాని కాదు, గౌరవిస్తున్నారని. ఆయన్ని పొగుడుతున్నారు. ఎంతమందిని చంపేశావయ్యా అర్జున, నువ్వు లేకపోతే కురుక్షేత్రం గెలవడం ఎవరి సాధ్యం? భీష్ముడు పడిపోయాడంటే నీ బాణాల వల్లేగా. భీష్ముడే చెప్పాడు, ఈ శిఖండి బాణాలు నాకు తగులుతాయా, వీడు బాణాలు నాకేం తగులుతాయి? అదిగో వెనక నుంచి పార్థుడు వేస్తున్నాడు, అవి పిడుగుల్లా వచ్చి పడుతున్నాయి నా మీదని పొంగిపోయాడు. అది వీరమరణం అంటే. పిడుగులు పడ్డట్టు పడుతున్నాయి, ఈ పార్థుడు తప్ప ఎవరు వేస్తాడు ఈ బాణాలు అన్నాడు. కాబట్టి అర్జునుడు చేసినటువంటి యుద్ధం వల్ల కదూ కురుక్షేత్రంలో అంతమంది వీరులు నిహతులైపోయారు. ఆ అర్జునుడిని అందరూ పొగుడుతున్నారు. పొగుడుతుంటే ఆయన కొంచెం ముభావంగా ఉన్నాడు. ఏమిటో అందరూ పొగుడుతున్నారు కానీ నాకొక్కడికే తెలుసు అసలు రహస్యం అని కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆయనకి. ఉండి చిట్ట చివర ఏం చేశాడంటే వ్యాసుల వారు కనపడ్డారు. అమ్మ, ఇంతకన్నా మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు నాకు, ఈయన అడగాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళందరూ నేను చంపేశాను అంటున్నారు, కానీ నేను చూశానండి రోజు. నా ముందు ఒక ఆయన వెడుతుండేవాడు, నేను రథం ఎక్కగానే ఒక ఆయన బయలుదేరేవాడు. ఆయన పులి చర్మం కట్టుకుని ఉండేవాడు, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉండేవాడు. వెనక నుంచి కదూ, అంతకన్నా నాకు తెలియలే. ఆయన చంపేశాడు ఆ త్రిశూలం పెట్టి. ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద నేను బాణాలు వేశాను. నిజానికి చంపేసిన వాడు ఆయన. అది వీళ్ళెవరికీ కనపడలా, నేనే చూశాను. ఈ రథం మీద నొగల మీద కూర్చున్న ఆయనేమో నన్ను రక్షించాడు. ఈయన నన్ను రక్షిస్తున్నాడు, ఆయన శత్రువులు చంపుతున్నాడు. వీళ్ళేమో నేను రథంలో కూర్చుని యుద్ధం చేసి వాళ్ళని చంపానంటున్నారు. ఈయన నన్ను రక్షించకపోయినా ఆయన వాళ్ళని చంపకపోయినా హుళక్కి వెళ్ళిన పని. ఎవరండి వాళ్ళని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, ఒకే పరమాత్మ 2 రూపాలు ధరించింది. ధరించి ధర్మము నిలబడాలి కాబట్టి అధర్మాత్ములందరినీ లయం చేసింది. అది హరస్వరూపంతో చేసింది, శివస్వరూపంగా. ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం ఇంతమందిని పడగొట్టడం? ఆయన ముందు నడిచాడు. నిన్ను రక్షించాలి, మరి వాళ్ళు వేసే బాణాల నుంచి నిన్ను కాపాడుకోవద్దు. స్థితికర్తగా కృష్ణ పరమాత్మగా నొగల మీద కూర్చుని నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఒక్క పరమాత్మయే 2 రూపములు ధరించి అర్జున నిన్ను కాపాడింది, నువ్వు ధన్యాత్ముడివి అన్నాడు. కాబట్టి ఆమె లేనిది లేదు. మీరు ఆమె అనండి, ఆయన అనండి, తత్వతః మాత్రం ఉండేది ఒకటే పదార్థం. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అని కదూ. అన్నీ ఆయనే, అన్నీ ఆవిడే. ఆయన ఆవిడ ఏ పదాన్ని ప్రయోగించినా, నపుంసక శబ్దాన్ని ప్రయోగించినా కూడా నిజానికి ఉండేటటువంటిది ఆ పరమాత్మ తత్వము తప్ప వేరొకటి ఉండదు. నామాలకి అర్థాలు తెలుసుకోవడం అందుకే
ఇందులోనూ పరమాత్మ ఉంటుంది, ఇంకో చోట పరమాత్మ ఉంటుంది, ఇందులోనూ పరంజ్యోతి ఉంటుంది, అందులోనూ పరంజ్యోతి ఉంటుంది. అంటే ఓహో అది ఇది అన్నీ ఒకటే అని తెలుసుకోవడానికి. అంతేగాని ఇదంతా వినేసి ఇది తప్ప ఇంకేం లేదని మిగిలిన వాటిని నిందించమని కాదు చదువుకోవడం. అన్నీ ఒక్కటే ఇన్ని రకాలుగా గోచరిస్తోంది. ప్రమిదలో అనేక దీపాలు వెలుగుతుంటాయి, అనేక జ్యోతులు వెలుగుతుంటాయి. బెబ్బే నాకు నచ్చిందండి ఇదే జ్యోతి మిగిలినవి కావండి అంటారా? అన్నీ జ్యోతులే, అన్నీ ఒత్తులే, అన్నీ వెలుగుతుంటాయి, తత్వతః అన్నీ దీపాలే. అట్లా ఆ పరమాత్మయే ఇన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. రామాయణం చెప్తున్నారనుకోండి, రామచంద్రమూర్తితో తాదాత్మ్యత పొందాలి, నా స్వామి ఈ రూపాన్ని పొందాడు. భాగవతం చెప్తున్నారనుకోండి, కృష్ణ పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. అమ్మవారి గురించి చెప్తున్నారనుకోండి, అమ్మవారితో తాదాత్మ్యత చెందాలి. ఎందుకంటే ఆ పరమాత్మయే ఈ రూపాలతో ఉన్నాడు. ఇదే పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని. పూజించినప్పుడు శివార్చన చెయ్యి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. నోరు నొప్పెట్టేటట్టు సాయంకాలం అయ్యేటప్పటికీ హరికీర్తిని స్తోత్రం చెయ్యి. దయయు సత్యంబులునుగా తలపడేని. దయ సత్యము ఈ రెండూ లేకపోతే కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. కాబట్టి ఆ విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు అర్జునుడు చూశాడు. చూసి ఆయన ఆశ్చర్యపడి, విచిత్రం ఏమిటంటే అర్జునుడు అనేటటువంటి ఆయన భయపడతాడు అని ఎక్కడా ఉండదు, నిర్భయత్వం అయింది. అంత నిర్భయుడైనటువంటి వాడు విశ్వరూపం చూసి హడిలిపోయాడు. హడిలిపోయి బాబాయ్ నేను చూడలేను, దీన్ని ఉపసంహారం చేసేసేయి అన్నాడు. ఆయన చూసి ఒక మాట అన్నాడు. అందులో అన్నాడు, పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ వరగాంశ్చ దివ్యాన్ అన్నాడు. నాకు నీ విశ్వరూపం చూస్తుంటే కనపడుతోంది. ఏమిటి కనపడుతోంది? పశ్యామి దేవాంస్తవ దేవదేహే. పశ్యామి చూస్తున్నాను. ఓ దేవదేవా, నీ శరీరమునందే ఉన్నాయన్నీ. ఒక శరీరము కన్నా ఇంకొక శరీరము భిన్నంగా ఉంటుంది కదా, అలా కాదు. విశ్వరూప సందర్శనమునందు ఆయన యందే ఏం కనపడుతున్నాయి అంటే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్. నీ యందు కనపడనిది, కనపడకుండా వేరుగా ఉన్నది నాకేదీ కనపడలేదు. సమస్తము నీ యందే కనపడుతున్నాయి. సర్వాంస్తథా భూత విశేష సంఘాన్, సకల భూతములు నీ యందే ఉన్నాయి. అది విశ్వరూపం, ఆ విరాట్ రూపం. సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు కనపడుతున్నాడు. బ్రహ్మాణమీశం కమలాసనస్థం. చిట్ట చివరికి ఋషీంశ్చ సర్వాన్ వరగాంశ్చ దివ్యాన్, సమస్తమైన ఋషులు నీ యందే ఉన్నారు. అన్ని గొప్ప గొప్ప సర్పములు, ఆదిశేషుడు మొదలైనటువంటివన్నీ కూడా నీ యందే కనపడుతున్నాయి. నీ యందు లేనిది, వేరుగా ఉన్నది నాకేదీ కనపట్టలేదు. అన్నీ నీ యందే ఉన్నాయి. తరంగములన్నీ సముద్రములోనే ఉన్నట్టు అన్ని భూతములు ఆయన యందే ఉన్నాయి. ఇప్పుడు ఆ చైతన్యమునందే సమస్త ప్రాణులు ఉన్నాయి. అసలు ఆవిడ చైతన్యము ఆవహించని ప్రదేశం లేదు. అంతటా ఆమె పరివ్యాప్తమై ఉన్నది. ఆ పరివ్యాప్తం అవడంలో ఎడమ కాని, దూరం కానీ, భేదం కానీ ఏది ఆమె పాటించదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో అంతటా ఆమె ఉన్న కారణం చేత భూతములు కదులుతున్నాయి. ఆమె వదిలిపెట్టేసింది అనుకోండి, జడం, ప్రతిస్పందన ఉండదు, పడిపోతుంది. కాష్టభూతాని జిజ్ఞరి, కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోయి బీసిపోతుంది. కాబట్టి పంచభూతాల్లో కలిపేస్తారు, కలపకపోయినా కలిసిపోతుంది. చైతన్యం ఉండగా జడత్వం ఉంటుంది కొంతమంది ఎందు. అన్నీ వింటాడు, లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో బయటికి వెళ్ళిపోయినప్పుడు అట్లాగే ఉంటాడు. అంటే ఏమీ జ్ఞాపకం ఉండవు. ఏం మరి విన్నావు కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక 2 పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి, బాగుండదేమోనని చాలా బాగా చెప్పారండి అంటాడు. రెండోది, లేచి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఈ 2 చేస్తాడు తప్ప పోనీ
రేపు అడిగితే మర్చిపోతాడేమో అని గుమ్మం బయటే నించుని ఇవాళ విన్న మాటలో మీకు బాగా ఏం నచ్చిందండి అని అడిగాడు అనుకోండి, అంటే చెప్పడం కొంచెం కష్టం అండి అంటాడు. కాబట్టి ఏది లోపల ఉండదు, అన్నీ వెళ్ళిపోతాయి. ఏమీ లోపల లేనప్పుడు ఇంకా ప్రతిస్పందన ఏముంటుంది? ఏముందని మళ్ళీ గుర్తెట్టుకుని ప్రతిస్పందించడానికి? ఏది ఏమైపోతున్నా ఆయన విధానంలో ఆయన ఉంటాడు హాయిగా, ఎప్పుడు విశ్రాంతిలో, ఏ స్పందన ఉండదు. దాన్నే జడత్వం అంటారు. అలా ఉండకూడదు కదా మనిషి, జడత్వం ఉండకూడదు. చైతన్యంతో చాలా సంతోషంగా 10 మంది కోసం ఉత్సాహంతో బ్రతకాలి. చేసే కార్యం ఉత్సాహంగా చేయాలి, ఏడుస్తూ చేయకూడదు. పూజ చేసినా, గోశాలకు వెళ్ళినా, ప్రదక్షిణం చేసినా, ప్రవచనం చెప్పినా, ప్రవచనం విన్నా ఉత్సాహంగా ఉండాలి తప్ప నిరుత్సాహంగా ఎప్పుడైపోతుందా అని అదే పనిగా గడియారం చూసుకుంటూ ఉంటే ఎలా? దానికి సౌందర్యం ఉండదు కదా. అది కూడా అమ్మవారే పోగొడుతుంది. అటువంటి జడత్వం ఉందనుకోండి, దాన్ని పోగొట్టగలిగింది ఆవిడే. లోకంలో దానికి ప్రసిద్ధమైన వాళ్ళు ఇద్దరే, ఒకటి అమ్మవారు, 2 హనుమ, వీళ్ళిద్దరే. ఆయనకి ఎప్పుడు నిరుత్సాహము, అలసట అవి ఏమీ ఉండవు. ఎంత కార్యం ఇవ్వండి ఆ కార్యం అట్లా చేస్తూనే ఉంటారు ఆయన. తప్ప పరుల కొరకు చేస్తూ ఉండడమే తప్ప నా కొరకు నేను ఆయనకేం ఉండదు. అంత సంతోషంగా చేస్తూ ఉంటారు కార్యాలు. అమ్మవారు అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపవరాహస్య భవతి. ఆవిడ పాదములకు అంటుకున్న ఒక రేణువు అంత శక్తివంతం, జడత్వాన్ని విరిచేస్తుంది. కాబట్టి అంత గొప్ప తల్లి. అందుకే విభూతి యోగంలో భగవద్గీతలో ఆయనే మళ్ళీ అర్జునుడు చెప్పిన దాన్ని తిరిగి చెప్పాడు. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు చూసి నిర్ధారించాడు. పశ్యామి దేవాన్ తవ దేవదేహి సర్వాంస్తథాభూత విశేష సంఘా అన్నట్టు. విభూతి యోగంలో భగవానుడే ఒక మాట చెప్పాడు. అందులో ఆయన అన్నాడు, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఓ అర్జున, నేను ఈ సమస్త ప్రాణులు పుట్టినప్పుడు మొదట్లో ఉన్నాను, వాటి మధ్యలో ఉన్నాను, వాటి చివరా ఉన్నాను. నేను లేకపోవడం అన్నది లేదు, నేను ఎప్పుడూ ఉన్నాను. వాడు మళ్ళీ ఇంకో ప్రాణిగా రాగానే మళ్ళీ వాడికి మొదట్లో ఉన్నాను, వాడి మధ్యలో ఉన్నాను, వాడి చివరిలో ఉన్నాను. నేను లేని కాలము లేదు, నేను లేని ప్రాణి లేదు, నేను పరివ్యాప్తము కాని చోటు లేదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. సమస్త భూతముల యొక్క మొదట్లో, మధ్యలో, చివర్లో నేనే ఉన్నాను. అంటే కాలమునందు కూడా ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అందుకే నిత్య శబ్దం. 2, ఆయన లేని ప్రదేశము లేదు, అంతటా ఆయన పరివ్యాప్తమై ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి లేని చోటు అనేటటువంటిది లోకంలో లేనే లేదు. ఇదే మూకశంకరులు మూక పంచశతిలో ఆర్యాశతకంలో అమ్మవారి గురించి చెప్తూ తత్వప్రధానమైన శ్లోకములు కొన్ని ఉంటాయి. ఆ తత్వప్రధానమైనటువంటి శ్లోకాన్ని ఆవిష్కరిస్తూ అమ్మవారు ఆమె యొక్క తత్వము, ఆమె వైభవాన్ని చెప్పారు. చెప్తూ అంటారు, అంతరసి బహిరసి త్వం జంతుతతే అంతకాంత కృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీష మహిమానం అంటారు. ఓ తల్లి, ఓ కామాక్షి, నువ్వు అంతరసి బహిరసి త్వం, సమస్త ప్రాణులలో నువ్వే ఉన్నావు. ఇప్పుడు శరీరాలు ఉన్నాయి, ఈ శరీరాలకి మధ్యలో చోటు ఉందా? కుర్చీకి మధ్యలో చోటు. ఆ ఆకాశమునందు ఆవిడే ఉంది, ఈ గాలిలో ఆవిడే ఉంది, భూమిలో ఆవిడే ఉంది, వేడిలో ఆవిడే ఉంది, నీటిలో ఆవిడే ఉంది. ఆవిడ లేని చోటేం లేదు. అంటే మనిషికి మధ్యలో కొంత దూరం ఉందేమో. చెప్పే నాకు, వింటున్న మీకు మధ్యలో కొంత దూరం ఉంది. వింటున్న మీకు మళ్ళీ కూర్చోవడంలో ఒకరికన్నా ఒకరికి మధ్యన దూరాలు ఉన్నాయి, మధ్యలో కొంత చోటు ఉంది. కానీ ఆవిడ మాత్రం అలా లేదు, ఆవిడ అంతటా ఉంది. నాకు మీకు మధ్యలో ఉన్న ఖాళీలో ఆకాశ రూపంగా ఉంది.
మనందరం పీల్చి వదిలే గాలిలో ఆవిడుంది, మనందరిలో వేడిగా ఆవిడుంది, వెలుతురులో ఆవిడుంది, మనలో ఉన్న నీటిలో ఆవిడుంది. ఆవిడ లేనిదే ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడైనా ఆవిడ వదిలిపెట్టేసినటువంటి ఖాళీ ఉందా? నిరంతర ఆవిడ అసలు విడిచిపెట్టింది లేదు, మనమైతే విడిచిపెట్టాం. ఇప్పుడు మీకన్నా నేను కొంత దూరంగా కూర్చున్నాను అంటే మధ్యలో కొంత ఎడమ పాటించాను, లేదా మీరే నన్ను దూరంగా పెట్టారు, మీరు నా నుంచి ఎడమ పాటించారు. కానీ ఆవిడ అట్లా పాటించదు. ఆవిడ ఎప్పుడూ అందరికీ దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉండడం కాదు, అందరి యందు ఆమె ఉంది, ఆమె లేని చోటే లేదు, అంతటా నిండి ఉన్నది. అందుకని అంటున్నారు మూకశంకరులు, అంతరసి బహిరసి త్వం. అమ్మ లోపల నువ్వే ఉన్నావు, బయట నువ్వే ఉన్నావు, అసలు నువ్వు లేనిదే ఎక్కడ? అంతటా నిండిపోయిన నువ్వు మా కంటికి ఇంపుగా ఓసారి కనపడమ్మా అని అడిగితే తప్పకుండా కనపడతానరా అబ్బాయిని కామాక్షి రూపంలో ఎదురుగుండా కూర్చుంది. కాబట్టి ఆ అంతటా నిండిపోయిన తల్లి మాంసచక్షు చేత చూడబడుతుందా? చూడబడదు. కానీ అమ్మ చూడాలనుందమ్మా అంటే నువ్వు అస్తమానం కామాక్షి 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 అన్నప్పుడల్లా ఓసారి తల తిప్పి చూడడానికి వీలుగా ముందు వెనక కూడా ఉంటానని ఉంటుంది, అనుగ్రహిస్తుంది. కాబట్టి ఓ తల్లి, అంతరసి బహిరసి త్వం జంతుతతే అంతకాంత కృదహంతే. నువ్వు చిట్ట చివరికి ఏం చేస్తూ ఉంటావు అంటే అసలు ఇక మళ్ళీ వాడు వేరుగా పుట్టి వాడిలో నువ్వు పరివ్యాప్తమవ్వవలసిన అవసరం లేకుండా యముణ్ణి సంహరించగలవు. యముణ్ణి సంహరించడం అన్నమాటకు అర్థం ఏమిటి అంటే మళ్ళీ వాడికి పునర్జన్మ లేదు, అది ఆఖరిసారి చచ్చిపోవడం శరీరం. ఇక మళ్ళీ చచ్చిపోవాలంటే పుట్టాలి కదా, అందువల్ల పుట్టవలసిన అవసరమే లేదు. అయితే ఇందులో ఒక చమత్కారం ఉంది. యముణ్ణి సంహారం చేసింది నిజానికి శంకరుడు కదా, మరి ఆ కీర్తి కామాక్షి లాగేస్తే ఎంత దంపతులైతే మాత్రం ఏకాంబరేశ్వరుడు చేసినవన్నీ నే చేశానంటుండడమే. మరి శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అమ్మా ఓ శంకరా మీరే కదా వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమచ్చురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృతురస్య తావకపదస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శుభో సదాంగీకురు అన్నారు. ఈశ్వర, మీరు కఠినమైనటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నారు. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడి కోసం. అప్పుడు మీ పాదం సొక్కిపోయిందేమో, నా మనసు అనే మణిపాదుక తొడుక్కోండి అన్నారు. అంటే ఎప్పుడూ నా మనసులో మీ పాదాలు పెట్టి ఉంచండి అని. అయితే మరి శివుడు కదా తన్నాడు, మరి అమ్మవారు ఏమిటి అంటే అందులో ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ఎడం పాదంతో తన్నాడు కాబట్టి అమ్మవారు కాదు, నేను అక్కడ నేను అన్నప్పుడు నా ఎడం పాదం దంతే ఏమిటి, కుడి పాదం దంతే ఏమిటి? నేను తన్నాను, అమ్మవారు అయ్యవారు రెండా? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. రెండుగా ఉండదు, ఉన్నదొక్కటే. చంద్రుడు యొక్క వెన్నెల, పాలు తెలుపు, పువ్వు సౌరభం, వజ్రము కాంతి కలిసే ఉన్నాయా? కలిసే ఉన్నప్పుడు ఎడమ పాదంతో తన్నినా శంకరుడే తన్నాడు, లేదు అమ్మవారే తన్నింది. కదలిక అమ్మవారైతే శరీరం శివుడు, కదలిక అమ్మవారైంది తప్ప ఎడం పాదం కాబట్టి అమ్మవారే అని నిర్ధారించేసేయడం తొందరపాటు. ఆమెయే ఆవిడ, ఆవిడయే ఆమె, ఇద్దరూ ఒక్కటే. తెల్లవారి లేస్తే ప్రార్థనలో చెప్తున్నామా, కళాభ్యాం చూడాలంకృత చకలాభ్యాం నిజతపఫలాభ్యాం. వాళ్ళిద్దరూ ఒక్కటే, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉన్నారు అని శంకరాచార్యులు వారు చెప్తుంటే ఆయన కాదు ఆవిడ అంటే ఆవిడ మెచ్చుకుంటుందా? ఆవిడ మహాపతివ్రత, ఆయన గురించి చెప్తేనే ఆవిడ సంతోషిస్తుంది కదా. నిజతపఫలాభ్యాం తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యం ఈ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి.
మగడవు కావుట చక్రీ సుతతికి మా పుణ్యమూలంబునన్ అని కదా అంటారు. తగునీ చక్రి ఇద్దరు ఒకరికొకరు తగినవారు, అది దాంపత్యం కదా. అయినప్పుడు ఆయన ఆవిడ అని భేదం అంతటా వ్యాపించినట్టు చెప్తుంటే మళ్ళీ ఆయన ఆవిడ ఏమిటి, మళ్ళీ ఎడం పాదం కుడి పాదం ఏమిటి? కాదు, ఆమె ఆయన ఒక్కటే అయి ఉన్నారు. అందుకే భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభారి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో అని అష్టమూర్తితత్వం దక్షిణామూర్తి శ్లోకంలో చెప్తే ధరణిమయీం తరణిమయీం ఇందుమయీం అంబుమయీం అని అమ్మవారి పరంగా చెప్పలా? ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన అని చెప్పట్లా. శివ శివ, శివ అంటే ఆయన, శివ అంటే ఆవిడే. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంటుంది అంటే ఆమె తిరోధానము తీసేసింది అనుకోండి. ఏ ఆత్మ కనపడకుండా తిరుగుతున్నాడో ఆ పరిస్థితి పోయి ఆత్మను పట్టుకోగలిగాడు అనుకోండి. ఇన్నాళ్ళు ఏమవుతోంది? అసత్తు ఎందు సత్తు చూస్తున్నాడు, అసలు సత్తు ఎందు అసత్తు అనుకుంటున్నాడు. లోపల ఉన్న ఆత్మ లేదనుకుంటున్నాడు, ఉండకుండా వెళ్ళిపోయే శరీరం ఉంటుందనుకుంటున్నాడు. అంతే సరస్వద్రూపధారిణి, అదే సుందరకాండ కదా. హనుమ మండోదరిని చూశారు, ఆవిడే సీతమ్మ అనుకున్నారు. సీతమ్మ వేరు, మండోదరి వేరు. మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. అనుకోగానే ఏమైపోయింది? పరమ సంతోషం వచ్చేసింది. వచ్చేసి చుచుంబ పుచ్చం ననందచి క్రీడ జగౌ జగామా స్తంభాన రోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆత్మ దర్శనమైపోయిన యోగిలా సంతోషపడిపోయారు. నిజానికి ఆమె మండోదరి ఇలా పడుకుంటుందా అని అప్పుడు మళ్ళీ సీతమ్మ గురించి అన్వేషణ మొదలుపెట్టారు. అంటే అసత్తు ఎందు సత్తు, సత్తు ఎందు అసత్తు చూపించి మాయ చేత క్రీడింపచేసి తిప్పుతూ ఉంటుంది ఆవిడ. అయినప్పుడు ఆవిడే ఆ తిరోధానం తీసేసింది అనుకోండి, దాచిన దాని మీద ఉన్న బట్ట తీసేసి లోపల ఉన్న వస్తువు చూపించేసింది అనుకోండి. ఓ పేటికలో పెట్టి వజ్రం తెచ్చాను, చూపిస్తారు చూపిస్తారు చూపిస్తారంటే ఆఖరికి మూత తీశాను. పెట్టి మూత చూస్తారా, పెట్టిలో ఉన్నది చూస్తారా? పెట్టిలో ఉన్నది చూస్తారు. మంజూష కాదు, మంజూషలో ఉన్న మణి ప్రధానం కదా, మణిని చూసి పొంగిపోతారు. అట్లా ఆవిడ ఏం చేస్తుంది? ఈ జగత్తంతా అల్లర్రా బాయ్, ఇదంతా ఓ పెద్ద ఆట, అసలుది ఇది అని చూపిస్తుంది. అప్పుడు దాని అనుభూతిని పొంది దాని యందు ఒకటిగా మిగిలిపోతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనుగ్రహం సదాశివుడు పంచకృత్య పరాయణ అయిపోయిందా? అప్పుడు ఇంకా యముడి బారి పడ్డామన్న మాట ఎక్కడుంది? జ్ఞాని ఏం చేస్తాడు? ఆఖరణ శరీరం పడిపోతున్నా, ఇది అనివార్య పరిణామం, దీని గురించి ఏడవకూడదు, దీని గురించి ఏడిస్తే అంతకన్నా అన్యాయమైన విషయం లేదు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసై గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. వెళ్ళిపోయితే ఎంత ఏడిచినా ఆగంది, వెళ్ళిపోతుంటే ఏడవకూడదు. ఎప్పుడూ వెళ్లకుండా ఉన్న దాని గురించి ఏడవలసిన అవసరం లేదు. మరి దేని గురించి ఏడుస్తున్నావు? అసలు భగవద్గీతలో భగవంతుని యొక్క మొట్టమొదటి ప్రశ్న సాంఖ్యయోగంలో అక్కడే భగవానుడి యొక్క మాట ప్రారంభం. ఎంత గంభీరమైన ప్రశ్నతో భగవద్గీత ప్రారంభం చేశాడో చూడండి. దీనికి ఏడుస్తున్నావు అని మొదలుపెట్టి ఏడవకు అని పూర్తి చేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవకు, దీనికి ఏడుస్తున్నావు, ఏడవకని మొదలెట్టి ఏడవకుతో పూర్తి చేశాడు. భగవద్గీత బాగా చదువుకుంటే ఏడుపు ఆగిపోతుందని గుర్తు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది అంటే తిరోధానమును తీసేసి అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే ఏమవుతాడు? ఆవిడ ఏ నిరంతరాయో ఈయన అదే నిరంతరా అవుతాడు. ఆ సముద్రమునందు నది సంగమించేస్తే ఇంకా మళ్ళీ నది పేరు, నది నీరు, నది నీటి రుచి ఇవన్నీ ఉన్నాయా? సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టసి సదా సా భక్తి రుత్యుచ్యతే. అదే భక్తి యొక్క చరమస్థితి, జీవబ్రహ్మైక్య సిద్ధి, నిరంతరా. కాబట్టి అటువంటి తల్లివి. ఆవిడికి ఇష్టమైంది ఏమిటిట? ఇది మూకశంకరుల యొక్క గొప్ప ప్రతిపాదన. అక్కడ తీసుకొచ్చారు, కీలకమైన మాట అక్కడ వచ్చింది.
మూకశంకరులు అసలు ఎక్కడా కూడా ఇది నేను ఇలా చేయగలిగాను అన్న మాట అనలేదు. అనకుండా ఈ ఒక్క శ్లోకంలోనే ఒక సూచన చేశారు. ఆయన అన్నారు, సంతతమపి తంతనీష మహిమానం. అమ్మా చింతిత సంతానవతాం, ఎప్పుడు నీ గురించే ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ కీర్తిని గొప్పగా వ్యాపింపజేస్తావు. యశస్విని ఆయన కోరుకున్నాడా? ఆయన కోరుకోలేదు. కానీ అందరూ ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే, అందరూ ఆయన్ని చూడడానికి వస్తే, అందరూ ఆయన్ని చూసి గౌరవిస్తే, నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి వీడికి నేను ఈ గౌరవాన్ని ఇచ్చి, వీడికి ఈ కీర్తినిచ్చి నేను సంతోషపడుతున్నానని ఆవిడ సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకని? శుక్రవార మంటపంలో కూర్చొని మూకశంకరులు ధ్యానం చేస్తుంటే మాటలు లేని వారికి మాటలు ఇచ్చి ఆయన చేత మూకపంచశరి చెప్పించిన తల్లి. మూకపంచశరి శాశ్వతంగా ఉండిపోయిందా లేదా? మూకశంకరులు 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 అంటూనే ఉన్నావా? శాశ్వతత్వాన్ని ఇచ్చేసిందా? మంత్రస్వరూపం అయిపోయాయి ఆ శ్లోకాలు. అదే మామూలు కీర్తే. ఇంకా అందుకని సంతత ధ్యానమునందుండేటటువంటి వారి యొక్క మహిమ వైభవమును అపారమైనటువంటి కీర్తిగా పరివ్యాప్తము చేస్తూ ఉంటావు. అది నీకు ఇష్టమైన పని. అంటే అథవా ఆమె ధ్యానము చేసేటటువంటి వారు ఆమె యందు ఐక్యమవడమే కాదు, ఆ వాళ్ళ యొక్క కీర్తి అజరామరమై శాశ్వతమై ఆచంద్రతారార్కం ఉండిపోతుంది. ఋషి సదృశులు అయిపోతారు, లేదా ఋషులు అయిపోయారు అనాలి. కాబట్టి అటువంటి స్థితిని నువ్వు ఇవ్వగలవమ్మా అంటారు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి లోపల బయట ఆమెయే వ్యాపించి ఉండి చేయిస్తోంది. నిజానికి మనం కాదు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నిమిత్తం. వాడి ప్రజ్ఞ ఏం కాదు, వాడేం కాదు చెప్పేస్తున్నది. వాడి చెప్పేశాడన్న కీర్తి వాడికి కట్టపెట్టడానికి ఆవిడ చెప్పేస్తోంది. చెప్పేసి వాడు చెప్పాడని వాడికి ఒక కీర్తి ఇస్తోంది, వాడు రాశాడనో కీర్తిస్తోంది, వాడు పాడాడనో కీర్తిస్తోంది. నిజానికి లోపల ఆవిడ చేస్తోంది. ఎందుకు చేయాలి అంటే ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి. ఆ ధ్యానం ఎక్కడుందో అక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి, చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఆర్యాశతకంలో చెప్పారు మూకశంకరులు దీన్ని. కాబట్టి ఆమె అంతటా వ్యాపించినది. అయితే ఒక్క విషయాన్ని మాత్రం ఇక్కడ మీరు వేదాంతపరంగా పట్టుకోవలసి ఉంటుంది. ఆమె వ్యాపించినది అనేటటువంటి మాటలో మిగిలిన వాటికి ఆమె వ్యాపించడానికి ఆమె సృష్టికి ఒక తేడా ఉంటుంది. ఎట్లా అంటే ఉపాదాన కారణము ఒక మాట, రెండో మాట నిమిత్తము, మూడవ మాట కార్యము. ఇవి వినడానికి ఏదో పెద్ద కష్టమైన అట్లే ఉంటాయి. అసలు తెలిసేసుకుంటే ఓ సింతేనా అనిపిస్తుంది. మీకు తెలియంది ఏం కాదు, తెలియనట్టు ఉంటారు మీరు. ఉపాదాన కారణము అంటే అది లేకపోతే కార్యం రాదు. ఉపాదాన కారణము మట్టి అనుకోండి, కార్యము కుండ. మట్టేనా కుండ అయింది? కుండగా లేకపోయినా మట్టి ఉందా? మట్టి లేకపోతే కుండ వస్తుందా? రాదు. అయితే ఉన్న మట్టి అంతా కుండలైపోతుందా? అవుతుందా? కనబడ్డ మట్టి అంతా కుండలైపోతుందా తనంత తాను? మట్టిని కుండ చేసేవాడోడు ఉండాలి కాదు, అది నిమిత్త కారణం. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే కొంత మట్టి తీసుకొచ్చి కుండ చేస్తున్నాడు, నిమిత్త కారణం. అయితే ఇందులో ఈ మూడింటిలో మీరు బాగా పట్టుకోవలసిన విషయం అదే. పట్టుకోవడానికి చాలా లోతైనది, చాలా కష్టపడిపోయి పట్టుకోవలసింది, అందులో ఏం ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఉపాదాన కారణమే కార్యము. ఉపాదాన కారణము మట్టి, కార్యము కుండ. ఉపాదాన కారణం లేని కార్యం ఉందా? ఉంటుందా? మట్టి లేకుండా కుండ ఉంటుందా? ఉండదు. కార్యం లేకుండా ఉపాదాన కారణం ఉంటుంది. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది. కాబట్టి కుండ ఉన్నది అంటే ఉపాదాన కారణమే మార్పు చెందినది. రూపం మార్చుకుంటే నామరూపాలై కుండ అయింది. కానీ నిజానికి సత్యం ఉపాదాన కారణం. నిమిత్త కారణమైనటువంటి ఆ కుండ చేసినవాడు కుండగా మారుతాడా? మారుతాడా కుండగా? కుండ చేసినవాడు కుండగా మారుతాడా? మారడు. కుండ చేసినవాడు కుండ ఎందుకు అయిపోతాడు?
కుండ చేసినవాడు నిమిత్త కారణం అంతే, ఆయన కుండగా మారడం. భగవంతుని సృష్టిలో ఈ సృష్టి ఇలా కనపడుతోంది అంటే నామరూపాత్మకంగా మాయ కారణం. అందుకని మాయ ఉపాదాన కారణం, కార్యము జగత్. ఈ చెట్లు పుట్టలు మనుషులు ఇవన్నీ జాయితే గచ్చతే వచ్చి వెళ్ళిపోతున్నది, పుట్టిన తేదీ వెళ్ళిపోయిన తేదీ రెండు ఉన్నాయి కదా. అందుకని జగత్ కార్యము, ఉపాదాన కారణము మాయ, నిమిత్త కారణము బ్రహ్మము. బ్రహ్మము అంటే పరమాత్మ. అప్పుడు మీరు స్త్రీ అనండి, పురుషు అనండి, లలిత అనండి, విష్ణువు అనండి, బ్రహ్మ అనండి, శివుడు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. మీరు ఏమన్నా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ వ్యాప్తి చెందడం విషయంలో ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ కుండ చేసినవాడు కుండ కాదు, ఇక్కడ సృష్టి చేసిన వాడే సృష్టిలో ఉన్నాడు. నిమిత్త కారణమే ఉపాదాన కారణమైంది. ఉపాదాన కారణం మాయ కదూ. ఆ మాయ ఎవరిది? దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా. నేనెంత బలవంతున్నో నా మాయ అంత బలమైంది. అది త్రిగుణములతో ఉంది కాబట్టి దాన్ని దాటడం ఎవరి శక్యం కాదు. మమ మాయా దురత్యయా మామేవ మే ప్రపద్యంతే మాయామేషాం తరంతితే. నన్ను ఎవరు శరణాగతి చేశాడో వాడు దాటుతాడు. అంటే ఇప్పుడు మాయ ఎవరిది? ఆయనది. అందుకే మాయ అంత శక్తివంతం. అంత శక్తివంతం అవడానికి కారణం దైవము మాయా రెండు వేరు కాదు, ఒకటైపోయింది. ఆయన మాయయే. ఇప్పుడు ఆయన మాయయే జగత్తుగా మారింది. అంటే ఇప్పుడు ఆయనే జగత్తంతటా పరివ్యాప్తమైపోయాడా? ఉపాదాన కారణమే నిమిత్త కారణమై కార్యములోనికి ప్రవేశించింది. అందుకే అక్కడ కుండ చేసినవాడు కుండ మట్టిలాగా ఇక్కడ అన్వయం అవ్వదు జగత్తు దగ్గర. ఇక్కడ బ్రహ్మము మాయారూపంలో జగత్తు ఎందొచ్చాడు. అందుకని ఏమైంది? అంతటా ఆమెయే ఉన్నది. అప్పుడు నిరంతరా. వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎక్కడైనా ఉండదు. అంతటా నిండిపోయినటువంటి ఆవిడ ఇప్పుడు ఒక రూపంగా కావాలి అని భక్తులు ప్రార్థన చేస్తే వస్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు భక్తులు చూడాలనుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఆమె వలన రక్షణ పొందాలని కోరుకుంటున్నారో అప్పుడప్పుడు వారి కొరకు ఆమె ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తాం. ఆ రూపములకే ధ్యాన శ్లోకములు, అవే మనం పూజ చేసేటటువంటి రూపాలు. అప్పుడు అది అంతటా వ్యాప్తమైన రూపం కన్నా భిన్నమా? కాదు. అంతటా వ్యాప్తమైన రూపమే ఒక రూపాన్ని తీసుకుంది. అర్చనకి సౌలభ్యం వచ్చింది, అందుకని ధ్యాన శ్లోకం వచ్చింది. ఇప్పుడు మీకు ఆవిడ ఎలా వ్యాప్తి చెందినది అన్నదాని మీద ఒక స్పష్టత కలిగిందనుకుంటున్నాను. కాబట్టి ఆమె నిరంతరా అంటే అంతటా నిండి ఉన్నటువంటి తల్లి. ఆమె ఒకనాడు ఒక చోట ఉండి ఒక చోట లేని తల్లి కాదు, అంతటా ఎప్పుడూ ఆమె ఉన్నది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.